ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి ఈ సభ జరిగేంత వరకు డిసిప్లైన్ కూడా చాలా అవసరం ద్వారానే మనం వయస్సు సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి అందరూ డిసిప్లైన్ ఉండండి, సైలెంట్గా కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు మిత్రులు నబీరస్తులు గారు, వేదిక సభకు ముఖ్య కారకులు మిత్రులు జీసీఎస్ నాయుడు గారి దంపతులు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మిత్రులు బ్రహ్మానంద రెడ్డి గారు, జీవైపీరావు గారు, శంకర్ గారు, నబీరస్తులు గారు, సుధాకర్ రెడ్డి గారు, కొండారెడ్డి గారు, దివాకర్ గారు, గ్యారేజీ కార్యదర్శి, అలాగే సమావేశానికి విచ్చేసినటువంటి నాయుడు గారి బంధుమిత్రులు, స్నేహితులు, డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్, ఇంకా కొంతమంది పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు కూడా వచ్చారు. వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇందాక చాలామంది వక్తలు మాట్లాడారు నాయుడు గురించి, అలాగే పదవీ విరమణ గురించి, ఉద్యోగంలో ఏ విధమైనటువంటి మరి సర్వీసెస్ చేశారు అనే అంశాల మీద చాలామంది మాట్లాడటం జరిగింది. మీ అందరితో పాటు నాయుడుకు నాతో కూడా 3 దశాబ్దాల అనుబంధం ఉంది, సర్వీస్ ఉంది, స్నేహం ఉంది, యూనియన్లో కలిసి పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఇందాక బ్రహ్మానంద రెడ్డి చెప్పాడు, చాలా కష్టకాలంలో 2001లో ఇద్దరు సెక్రటరీలు అయినాము. వాళ్ళిద్దరిని సెక్రటరీ చేసింది కూడా నేనే, రీజనల్ సెక్రటరీ కాబట్టి చేశాను. చాలా కలిసిమెలిసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేమంతా దాదాపు సమకాలికులే. అయితే ఈయన నాకంటే 4 ఏళ్ళ ముందు రిటైర్ అవుతున్నాడు, వయసులో పెద్దవాడే, సర్వీస్లో నాకంటే కొంచెం ముందు వచ్చాడు, ముందుగా రిటైర్ అవుతున్నాడు. సో అందరూ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు రిటైర్ కావాల్సిందే. కాకపోతే నేను వీళ్ళందరికంటే ఎక్కువగా 2030 వరకు ఉండే అవకాశం ఉంది. మిత్రులారా, రిటైర్మెంట్ అనేది, పదవీ విరమణ అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందరం అనుకుంటాము ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం. ఈ రోజుతోటి 62 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ఈ రోజుతోటి బాధ్యత తీరిపోయింది, ఇంకా రేపటి నుంచి ఉద్యోగానికి రానవసరం లేదు, రేపటి నుంచి బాధ్యతలు ఉండవు, ఏ పని ఉండదు అని చాలామంది అనుకుంటారు. ఇట్ ఈస్ రాంగ్. పదవీ విరమణ అనేది, రిటైర్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ఏ బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్. ఒక క్రొత్త జీవితము రేపటి నుంచి ప్రారంభించబడుతుంది. ఇది వరకు రిటైర్ అయిన వాళ్ళు కూడా క్రొత్త జీవితాన్ని ప్రారంభించి ఏదో ఒక పనిని ఎంచుకునేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి 62 ఏళ్ళు అయిపోయింది కాబట్టి, రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి చేయాల్సిన పని ఏమీ లేదు అని దయచేసి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి నాయుడు గారు కూడా అలా ఆలోచిస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ ఏ బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్. మరొక కొత్త జీవితాన్ని రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. కొంతమంది పదవీ విరమణ చేసిన తర్వాత ఏమి చేయాలో అని ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఏమి రేపటి నుంచి చేయాలనే దాని మీద ఒక అవగాహన, ఆలోచన కూడా తప్పకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా మాట్లాడకపోయినా, కొన్నాళ్ళు రిలీవింగ్ అనంతపురం డిపోకు పోయినా ఒక 2 విషయాల్లో ఆయన భవిష్యత్తును నిర్ణయించుకున్నాడని నేను అనుకుంటూ ఉన్నా. 2 విషయాలు. ఒకటి, కొంత ఇదే విధంగా సంపాదించడానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడంతో పాటు బహుశా రాజకీయాల్లో కూడా వెళ్తాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. వెళ్ళినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే నాయకుడిగా, కార్మిక నాయకుడిగా 3 దశాబ్దాల పాటు పనిచేసిన తర్వాత జనరల్గా ఆ నాయకులకు ఒకవైపు పీక్తూనే ఉంటుంది, ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు పోయే ఆలోచన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ తప్పకుండా మిమ్మల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించే అవసరం కూడా ఉంటుంది, ఆహ్వానించే వాళ్ళు కూడా ఉంటారు. వస్తే అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇంతమంది మీ నాయకత్వం గురించి చెప్పారు.
మీ సేవలు ఆర్టీసీలో వినియోగించుకున్నారు. బయట ప్రజలు కూడా శేష జీవితంలో రిటైర్మెంట్ తర్వాత మీ అవసరం ఉంది అంటే తప్పకుండా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిత్రుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ ఉద్యోగాన్ని మిగతా అన్నింటికి మరి ముడిపెట్టినట్టయితే ఖచ్చితంగా 38-40 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి ఆ వ్యక్తి ఈ 40 సంవత్సరాల సర్వీసును నిజంగా మర్చిపోలేనటువంటి దాన్ని ఈ రోజు ఖచ్చితంగా భావోద్వేగంగా పరిగణించినట్లయితే ఇటు వదిలేకి అటు ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజు 31 జూలై నిజంగా ఇట్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ ఎమోషన్, భావోద్వేగం. ఒకవైపు సక్సెస్ఫుల్ గా ఉద్యోగిగా రాణించి ఆరోగ్యకరంగా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య పదవీ విరమణ చేస్తున్నటువంటి నేను రేపు ఇంకే పని చేయాల్సి వస్తుందో, ఎలా ఉన్నటువంటి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుందో వాటన్నింటినీ చూసుకుంటే నిజంగా భావోద్వేగానికి గురి కావాల్సినటువంటి క్షణాలు. దీన్ని మర్చిపోలేం, దీన్ని వదిలిపెట్టలేం. రేపు పొద్దున మళ్ళీ నేను నువ్వు ఆయన ఎవరో నాయుడు కనిపిస్తే కనుక ఏదో ఒక తీపి గుర్తు వాళ్ళిద్దరి మధ్య బయటకు వస్తుంది, ఏదో ఒక మంచి అకేషన్ వాళ్ళ గుర్తు వస్తుంది. అలా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అయితే ముడిపడినటువంటి 4 దశాబ్దాల సంబంధం లేదా బంధం ఇంతటితో తెగేది కాదు. తెంచుకుంటున్నటువంటి సమయంలో ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎమోషన్స్, భావోద్వేగాలతో కూడుకున్నటువంటి అంశం. ఇంకా వక్తలు చాలా మంది ఉన్నారు, మాట్లాడాల్సింది. నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే 3 దశాబ్దాల అనుబంధాన్ని నేను కూడా వదులుకునేటప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి కొన్నింటిని షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కండక్టర్గా ఉన్నా, కలిసి పనిచేసా, యూనియన్ నాయకుడిగా ఉన్నా, కలిసి పనిచేసా, సూపర్వైజర్గా ఉన్నా. నేను కూడా 1-2 అంశాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, మనందరం కూడా ఏదో ఒకరోజు పదవి విరమణ చేయాల్సిందే. అదృష్టవశాత్తు చాలా మంది పదవి విరమణ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అదృష్టవశాత్తు అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్ళు, ప్రెషర్స్, టెన్షన్స్ వీటన్నింటినీ తట్టుకొని 4 దశాబ్దాలు ఉద్యోగం చేసి పదవీ విరమణ చేయటం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. కానీ పదవీ విరమణ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అని సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ అదృష్టవంతుల జాబితాలో ఈరోజు నాయుడు కూడా చేరుతున్నాడు. అయితే ఇక్కడ ఈ 4 దశాబ్దాల యొక్క చరిత్ర, ఈ 40 సంవత్సరాల సర్వీస్ ఎలా ఉంది అనేది కూడా మనం అందరూ చూసినప్పటికీ, మనం అందరము పంచుకున్నప్పటికీ, మనకు తెలిసినప్పటికీ ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనేం చెప్పినా, ఆయన ఏం చెప్పినా, మిగతా వక్తలు ఏం చెప్పినా, మీరేం విన్నా కొన్ని విషయాలు మాత్రం ప్రతి ఉద్యోగి గమనించాలి. ఏమిటి అనగా నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఉద్యోగంలో ఎలాంటి బాధ్యత ఉండాలి, ఉద్యోగ విధి నిర్వహణ అనేది ఎలా ఉండాలి, ఉద్యోగంలో అంకిత భావం అనేది ఎలా ఉండాలి. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ లాంగ్ యూ లివ్, ఇట్ డస్ మ్యాటర్ హౌ బెస్ట్ యూ లివ్. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినావు అనేది కాదు, బ్రతికినన్ని సంవత్సరాలు నువ్వు ఎంత గొప్పగా బ్రతికావు అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఓ గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, పంక్చువాలిటీ ఈజ్ నాట్ బీయింగ్ ఆన్ టైం, పంక్చువాలిటీ ఈజ్ నాట్ బీయింగ్ ఆన్ టైం. పంక్చువాలిటీ అంటే ఏంటి? సమయపాలన. రోజు డిఎం గారు చెప్తారు, ఎంఎఫ్ గారు చెప్తారు, నేను చెప్తుంటా, చాలా మంది సూపర్వైజర్లు చెప్తుంటారు. సమయపాలన పాటించి బస్సులు నడపాలి, సమయపాలనతో బస్సులు వెళ్ళాలి, సమయపాలనతో విధి నిర్వహణ చేయాలి. కరెక్టే. సమయపాలన అనేది, పంక్చువాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఆన్ టైం. ఒక్కరోజు నువ్వు బస్సు సమయపాలనతో నడపడం అనేది నీ యొక్క టోటల్ సర్వీస్ కు ప్రామాణికం కాదు, టోటల్ సర్వీస్ కు ప్రామాణికం కాదు. నేను చూస్తూ ఉంటా, పంక్చువాలిటీ మానిటరింగ్ వస్తే
బస్ స్టాండ్కు గ్యారేజ్కు చాలా దూరం, ఒక పర్లాకు దూరం ఉంది. కొంతమంది అడ్వాన్స్గా అర్ధగంట ముందు వస్తారు, ప్రశాంతంగా వచ్చి వెళ్ళిపోతుంటారు. కొంతమంది పరుగున పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు, పడతామో లేస్తామో అది కూడా తెలియకుండా. ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ, మానిటర్ చేస్తుంటారు, లేట్గా పోతే తింటారు. కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉరుకుల పరుగులతో ఒక రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు. పంక్చువాలిటీ అంటే దానికి సంబంధమే లేదు. పంక్చువాలిటీ అనేది రెస్పెక్టింగ్ యువర్ కమిట్మెంట్. ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ శ్రీ శ్రీనివాసులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మీ తరఫున నేనే చెప్తున్నాను. రమణప్ప గారు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, రీజనల్ ట్రెజరర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. పంక్చువాలిటీ మీన్స్ రెస్పెక్టింగ్ యువర్ ఓన్ కమిట్మెంట్. అంటే అర్థం ఏంటంటే నీ విధి నిర్వహణ, నీ బాధ్యత, నీ డ్యూటీ, ఇట్ మస్ట్ బి ఏ పంక్చువాలిటీ, నాట్ కన్ఫైనింగ్ టు సింగిల్ డే ఆర్ 1 month ఆర్ 1 year. ప్రతిరోజు నువ్వు సమయపాలన పాటించి నీ విధి నిర్వహణలో నీ బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది పంక్చువాలిటీ అంటే కరెక్ట్ టయానికి బస్సు పెట్టడం కాదు, ఒక్కరోజు బస్సు సమయానికి పంపడం కాదు, ఒక్కరోజు సమయానికి బస్సు పోతే చాలనుకోవడం కాదు. 40 సంవత్సరాలు నువ్వు పంక్చువాలిటీ ఎలాగూ పాటించాలంటే రెస్పెక్టింగ్ యువర్ ఓన్ కమిట్మెంట్. నీ బాధ్యత ఏదైతే ఉందో, నీ ఆశయం ఏదైతే ఉందో, నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది సమయానికి చేయాలి. అది ఉద్యోగి యొక్క ప్రథమ కర్తవ్యము లేదా లక్షణం. కాబట్టి మనం అందరం కూడా దాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రతి ఉద్యోగి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఉద్యోగుల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలి, ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, బ్రదర్లీహుడ్ చాలా అవసరం. ఎందుకంటే ఇంతవరకు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు రేపు 1వ తారీఖు ఆగస్టు వస్తే he is no more ఎంప్లాయీస్ యూనియన్ లీడర్, he is రిటైర్డ్ ఎంప్లాయీ. ఆ తర్వాత ఏం కొనసాగుతుందంటే హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు కొనసాగుతాయి. సంస్థలో ఉన్న, సంస్థను వదిలిపెట్టినా, సంస్థకు ముందైనా, సంస్థ తర్వాత అయినా మెయింటైనింగ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దాంట్లో ఎక్కడ కూడా రాజీ కాకూడదనే విషయాన్ని సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్ గివెన్ టు అదర్స్ అనే మా సామెత ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్ గివెన్ టు అదర్స్. అంటే మన యొక్క ఆత్మగౌరవం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇతరులను గౌరవించడం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇతరులను గౌరవించకుండా యూ కాంట్ ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుండి నువ్వు ఆత్మగౌరవాన్ని సంపాదించుకోలేవు. కాబట్టి చాలా మంది అంటుంటారు, ఆవేశంగా మాట్లాడుతుంటారు, మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంత ఆవేశం అవసరం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్ గివెన్ టు అదర్స్. నువ్వు ఇతరులు గౌరవిస్తే ఇతరులు నిన్ను గౌరవిస్తారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడైనా పనిచేయి, నువ్వు ఒక ఆర్టీసీలో పనిచేయి, లేదా ఆర్మీలో పనిచేయి, లేదా బ్యాంకులో పనిచేయి, లేదా రెవెన్యూలో పనిచేయి, నువ్వు ఎక్కడైనా పనిచేయి, అది చాలా అవసరం. కాబట్టి వీ మస్ట్ డెవలప్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే విషయాన్ని సవినయంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా. ఈ లోపల వీర నాయకులు వస్తున్నారు. వంశీ
ఇంజపీ సోదరులంతా విధి నిర్వహణలో ఉన్నారని కారణాలు చెప్పి సన్మానం చెప్పి తీసుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడే భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నాం.